నేను ఒక ఛాలెంజ్ పెట్టుకొని ఈ పేజ్ స్టార్ట్ చేసిన అండ్ ఈ ఛానల్ స్టార్ట్ చేసిన. అండ్ ఆ ఛాలెంజ్ ఏంటంటే లర్న్ డ్రాయింగ్ ఇన్ 21 days. 21 days ఛాలెంజ్ లో మనది ఇది ఈరోజు డే 1. అండ్ దిస్ ఇస్ అక్షయ్ కుమార్. అండ్ నేను ఈరోజు డే 1లో వచ్చేసి అసలు మీకు ఎట్లాంటి టూల్స్ అనేటివి ఉంటాయి అండ్ ఒక కర్రీకి ఇంగ్రీడియంట్స్ కావాలి కదా, ఇంగ్రీడియంట్స్ లేకపోతే అసలు పనికే రాదా కర్రీ, కొన్ని మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. నేను జస్ట్ ఈ రోజు వీడియోలో ఎక్కువ లెంత్ చూసుకోకుండా చాలా తక్కువ టైంలో నీకు అసలు కావాల్సిన మెయిన్ ఐటమ్స్ ఏంటి, మెయిన్ మెటీరియల్ ఏంటి అనేది నేను ఈరోజు నీకు ప్రొవైడ్ చేస్తా. అండ్ నా వీడియో ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చిన వాళ్ళైతే నేను అక్కడ ఒక బాక్స్ గురించి మాట్లాడినా, ఆ బాక్స్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. కానీ ఫస్టే ఎందుకు పెద్ద క్లాస్ వీకినట్టు హిస్టరీ క్లాస్ సోషల్ క్లాస్ లాగా ఎందుకు ట్రై చేయాలని చెప్పి జస్ట్ తక్కువ టైంలో తక్కువ కంటెంట్తో తక్కువ వీడియోతో నీకు కావాల్సిన మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఈరోజు మన ఫస్ట్ డే వీడియో కాబట్టి ఫస్ట్ డే వీడియోలో ఫస్ట్ కావాల్సిన టూల్స్ అండ్ అందరికీ తెలిసేది ఏంటంటే ఒక్కటే, అండ్ అందరికీ తెలిసిందే అది. అండ్ నార్మల్గా నువ్వు డ్రాయింగ్ ఎట్లా వేస్తావు, దేనిపైన వేస్తావు అని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఎట్లా వేస్తావు అంటే ఆన్సర్ చెప్పలేము, బట్ దేనిపైన వేస్తావు అంటే పేపర్ అని ఒక చిన్న సింపుల్గా ఆన్సర్ ఇస్తావు. అండ్ ఆ పేపర్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థిక్నెస్ ఉంటుంది. కానీ నీకు ఈ వీడియో చూసేదాకా తెలియకపోతే డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, తెలుసుకో. అండ్ ఈ వీడియో చూడకముందే నీకు తెలిస్తే కొంచెం నీకు టచ్ ఉన్నట్టు అని నేను అర్థం చేసుకోగలుగుతా అండ్ నువ్వు కూడా అర్థం చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థిక్నెస్ అనేది ఉంటుంది పేపర్లో. ఇప్పుడు నేను ఫస్ట్ నీకు ఇంట్రడ్యూస్ చేస్తుంది డోమ్స్ A5 సైజ్ పేపర్, A5 సైజ్ స్కెచ్ ప్యాడ్. ఇది డోమ్స్ కంపెనీ తరఫు నుంచి తీసుకున్న స్కెచ్ ప్యాడ్. ఇది మనం దీన్ని స్కెచ్ ప్యాడ్ అని అన్న పిలవచ్చు, డ్రాయింగ్ బుక్ అన్న పిలవచ్చు. స్కెచ్ ప్యాడ్ అంటే స్కెచ్ చేయాల్సిన అవసరం లేదు, స్కెచ్ వేయాలన్న రూల్ ఉండదు. ఇది రఫ్ థిక్నెస్ బాగుంటుంది, రఫ్నెస్ బాగుంటుంది. డోమ్స్ A5 దీని కాస్ట్ జస్ట్ 80 రూపీస్ మాత్రమే దీని కాస్ట్, బట్ నేను దీన్ని జస్ట్ 60 రూపీస్కే తీసుకున్నా. అండ్ నెక్స్ట్ మనకు ఇంకో సైజ్లో కూడా ఉంది అండ్ ఇది కూడా డోమ్సే, బట్ ఇది సైజ్ డిఫరెంట్ అనమాట. A5 సైజ్ కాదు, ఇది A4 సైజ్. ఇది దీంట్లో టోటల్ 36 షీట్స్ ఉంటాయి. నేను ఎందుకు ఇది ప్రిఫర్ చేస్తున్నా అంటే రఫ్నెస్ బాగుంటుంది, థిక్నెస్ బాగుంటుంది, పేపర్ థిక్నెస్. అండ్ అవర్ నెక్స్ట్ ఐటమ్ అండ్ అవర్ నెక్స్ట్ బుక్, నా దగ్గర ఉన్న నెక్స్ట్ బుక్ ఇది ఫ్యాబర్ కాస్టల్ నుంచి తీసుకున్న బుక్. ఇది నేను దగ్గరలో ఉన్న స్టేషనరీలో తీసుకున్నా అండ్ ఇది సేమ్ 36 షీట్సే ఉంటాయి దీనికి కూడా, బట్ కొంచెం థిక్నెస్ అనేది కొంచెం అట్లా ఉంటుంది థిక్నెస్. దీని కాస్ట్ చెప్పలేదు కదా, ఫ్యాబర్ కాస్టల్ కాస్ట్ 50 రూపీస్ అనమాట, జస్ట్ 50 రూపీస్కి వచ్చింది. ఎందుకంటే చెప్పిన కొంచెం థిక్నెస్ అలా ఉంటుందని. ఇది డోమ్స్ A4 ప్రైస్ చెప్పలేదు కదా, అండ్ దీని ప్రైస్ 145 నుంచి 150 వరకు ఉంటుంది, నియర్లీ 145 to 150. మనం ఆఫ్లైన్ స్టేషనరీస్లో తీసుకుంటే అంత ప్రైస్కి వస్తుండొచ్చు, మా అంటే 10 రూపీస్ తగ్గుతుండొచ్చు, బట్ ఆన్లైన్ స్టోర్లో తీసుకుందామని ట్రై చేస్తే కంపల్సరీ కొంచెం ఎక్కువే ఉంటుంది. మన ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఇది అనమాట. ఇది కొన్ని ఐటమ్స్, కొన్ని ఇంగ్రీడియంట్స్ లేకపోతే మనం కర్రీ వండినా వేస్ట్, ఫుడ్ చేసినా ఎంత చేసినా సరే వేస్ట్ అయిపోతుంది. అండ్ అట్లాంటిది ఇది నువ్వు మంచి క్వాలిటీ షీట్ మెయింటైన్ చేయకపోతే నీ డ్రాయింగ్ అస్సలు రాదు. నెక్స్ట్ నువ్వు క్యాట్లు వేస్తావు అని అడిగితే డెఫినెట్లీ దానికి ఆన్సర్ అయితే పెన్సిల్ అనే ఉంటుంది. అండ్ మన థీమ్ కూడా పెన్సిల్ వర్క్ థీమే, మన థీమ్ వచ్చేసి కూడా పెన్సిల్ వర్క్ థీమే. సో సెకండ్ కీ మెటీరియల్ ఏంటి అంటే పెన్సిల్. అండ్ ఐ ప్రిఫర్ దిస్ అప్సరా పెన్సిల్. ఎందుకు అంటే చీపెస్ట్ పెన్సిల్ అనమాట. ఇది క్వాలిటీ బాగుంటుంది, ప్రైస్ తక్కువ ఉంటుంది, క్వాలిటీ అయితే హైలైట్ ఉంటుంది అని చెప్తున్నా కదా. నేను 4 years నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తున్నా ఈ పెన్సిల్ని, 4 years నుంచి యూజ్ చేస్తున్నా నేను. సో క్వాలిటీలు అయితే జబర్దస్త్ ఉంటుంది, బట్ అండ్ అట్లాగే ఏమంటారు ప్రైస్ కూడా చాలా లో ఉంటుంది. పెద్ద కంపెనీలో 200, 300, 400 అప్పుడు ఎందుకు పెట్టుకుంటాం, నేర్చుకుంటాం కదా, నేర్చుకునే టైంలో ఇట్లాంటివి పెట్టుకో. మనకి ఇందులో 6 పెన్సిల్స్ వస్తాయి అనమాట. ఒక్క బాక్స్ 40 రూపీస్, జస్ట్ 40 or 50 రూపీస్ ఉంటుంది. దగ్గర ఉన్న స్టేషనరీలో అడుగు, లేకపోతే తెస్తారు. ఆన్లైన్లో మాత్రం తీసుకోకు. ఆన్లైన్లో ఎందుకు తీసుకోవద్దు అంటే 100 రూపీస్ ఉంటుంది, లేదు 100 కదా చీప్ అనిపిస్తుంది తీసుకో, పర్లేదు. నేను అన్ని లింక్స్ నీకు డిస్క్రిప్షన్లో రెడీ చేసి పెడతా. ఒక్కసారి ఇందులో చూడు, HB, 2B, 6B, 4B, 8B, 10B అని ఉంటుంది మనకి. నెక్స్ట్ ఇది యూజ్ చేసిన పెన్సిల్ ఆల్రెడీ. అండ్ ఇది పెన్సిల్ ఏంటంటే చార్కోల్ పెన్సిల్. ఒకటే చార్కోల్ పెన్సిల్, సాఫ్ట్ ఉంటుంది, హార్డ్ కాదు. హార్డ్ తీసుకోవద్దు. హార్డ్ అంటే ఇందులో రివర్స్ ఉంటుంది అనమాట. సాఫ్ట్, మీడియం, హార్డ్ 3 టైప్స్ ఉంటాయి. ఇందులో రివర్స్ ఉంటుంది. సాఫ్ట్ అనేది చాలా థిక్ పడుతుంది, మీడియం అనేది మీడియంగా పడుతుంది, హార్డ్ అనేది చాలా లైట్ పడుతుంది. అండ్ ఒక చార్కోల్ పెన్సిల్ కూడా రెడీ చేసుకో. అండ్ నెక్స్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేసే థర్డ్ ఇంగ్రీడియంట్ ఇది. ఇంట్రడ్యూస్ చేస్తా అని చెప్పి ఏదో చాకు తీసుకొచ్చిండు. ఇదెందుకు ఇంగ్రీడియంట్ అని కూరగాయలు కట్ చేయడానికి ఏమన్నా తెచ్చిండేమో అని అనుకోకు. కూరగాయలు కట్ చేయడానికి కాదు ఇది తెచ్చింది, ఎవరినో చంపడానికి అయితే అస్సలు తెలియదు. కానీ ఒక్కొక్కరిని చంపడానికి అయితే తెచ్చినా అదే లివింగ్ థింగ్ కాదు, నాన్ లివింగ్ థింగ్ అనమాట. దీన్ని చంపాలంటే దీన్ని యూజ్ చేయాలి.
ఎందుకు దీన్ని షార్ప్ చెయ్యాలి అనుకుంటే డెఫినెట్లీ నువ్వు ఇదే యూజ్ చేయాలి. షార్ప్నర్స్ ఉంటాయి కదా, నేను షార్ప్నర్ యూజ్ చేస్తా, షార్ప్నర్ తెచ్చుకుంటా అంటే షార్ప్నర్ అయితే అస్సలు వర్క్ అవ్వదు. సో షార్ప్నర్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు మన దగ్గర. అండ్ అప్పుడప్పుడు యూజ్ చేయొచ్చు, దేనికంటే 2B అండ్ HB పెన్సిల్స్కి యూజ్ చేయొచ్చు. బట్ ఇది మనకు కావాల్సిన ఫోర్త్ మెటీరియల్ అనమాట. ఇది ఫోర్త్ మెటీరియల్ ఇది. అండ్ ఇవి ఏంటి అంటే బ్లెండింగ్ స్టంప్స్ అని దీన్ని అంటారు. బ్లెండింగ్ స్టంప్స్ అని ఎందుకు అంటారు? ఇన్ ద సెన్స్ బ్లెండింగ్ చేయడానికి. అసలు ఆ బ్లెండింగే తెలియదు కదా బాబు, ఆక్పాక్ కరేపాక్ అని తిప్పి చెప్తున్నావు ఏంటి అని అస్సలు అనుకోకు. ఈ స్కెచ్ చూడు, అండ్ ఈ స్కెచ్ లో ఈ ఏరియా డార్క్ ఉంది, ఈ ఏరియా లైట్ ఉంది, ఒక దగ్గర డార్క్ చేసిన, ఒక దగ్గర లైట్ చేసిన. అది నార్మల్ గా పెన్సిల్ తో షేడ్ చేసేది అనుకుంటారు, బట్ అది పెన్సిల్ తో షేడ్ చేసింది కాదు. ఇట్లా బ్లెండింగ్ స్టంప్స్ అని ఉంటాయి. ఇది పేపర్ రోల్ అనమాట, పేపర్ స్టిక్. ఇది పేపర్ స్టిక్స్ తోని బ్లెండ్ చేయాలి. ఆర్ ఇంకోటి కూడా ఉంటుంది, మనం ఇయర్ లో కాటన్ బర్డ్స్ యూజ్ చేస్తాం కదా, ఇయర్ బర్డ్స్ యూజ్ చేస్తాం కదా కాటన్ ది, ఆ కాటన్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ టిష్యూ పేపర్ ఉంటుంది, టిష్యూ పేపర్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ నేను సజెస్ట్ చేసేది మాత్రం ఈ బ్లెండింగ్ స్టంప్స్. దీని కాస్ట్ జస్ట్ 50 రూపీస్ ఉంటుంది, గుర్తుపెట్టుకో. మీషోలో తీసుకున్నా. మీరు ఇది చూసి ఉండొచ్చు, చిన్న ఉన్నప్పటి నుంచి వాడుతున్నాం, గిదే మనకి తెలియదు పైకి ఇది అందరికి తెలుసు అని నువ్వు అనుకుంటున్నావులే. అవును, ఇది అందరికి తెలుసు, బట్ ఇది కొందరికే తెలుస్తుంది. ఇది అందరికీ తెలుసు, బట్ ఇది కొందరికే తెలుస్తుంది. నీకు ఇప్పటికైనా అర్థం ఉండొచ్చు ఇది ఏందో. ఇది ఒక ఎరేజర్. ఇది ఎరేజర్, ఆర్టిస్ట్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ యూజ్ చేసే ఎరేజర్ ఇది. ఇంకో ఎరేజర్ కూడా ఉంటుంది, నీడబుల్ ఎరేజర్ అనేది నా దగ్గర అవైలబుల్ లేదు, నేను చూపించలేదు. అది తర్వాత మనం మళ్ళీ తెలుసుకుందాం ఇంకా ముందు. ఇది మాత్రం ఇప్పుడు ప్రజెంట్ నీకు కావాల్సిన ఎరేజర్. ఇది ఎలక్ట్రికల్ ఎరేజర్ అని అంటారు దీన్ని. మనకు ఎరేజర్స్ ఎట్లా ఉంటాయి అంటే, ఇప్పుడు ఇది కొంచెం చిన్న ఉంది, అది ఇది స్మాల్ సైజ్ అనమాట. దీంట్లో ఫిక్స్ చేసుకొని, ఇందులో ఫిక్స్ చేసుకొని యూజ్ చేస్తాం. మనం దీన్ని ఎరేజర్ లాగా యూజ్ చేస్తాము. అండ్ మన దగ్గర దీంతో పాటు ఇంకో సైజ్ కూడా వస్తుంది, సిలిండ్రికల్ షేప్ లో ఉంటుంది. ఇది కూడా ఎరేజరే. ఒక ఎక్కువ హెవీ ఏరియాస్ లో అయితే ఇది యూజ్ చేయొచ్చు. అండ్ కొంచెం స్మాల్ ఏరియాస్ ఉంటాయి, చాలా స్మాల్ ఏరియాస్ ఉంటుంది, అది ఏం ఏరియాస్ తర్వాత చెప్తా. దాని దగ్గర ఇది యూజ్ చేయొచ్చు. ఇది కూడా తీసి పెట్టుకో, ఎందుకు అంటే అప్పుడప్పుడు ఇది కూడా యూజ్ అవుతుంది చాలా తక్కువ పెద్ద లార్జ్ ఏరియాస్ లో. నేను మళ్ళీ ఒకసారి చెప్తా. కాస్ట్ ఉన్నది ఒకటి A5 లో 80 రూపీస్, A4 150 రూపీస్, A3 50 రూపీస్. A3 కాదు, అది కొంచెం కస్టమ్ సైజ్ చిన్నది, 50 రూపీస్. పెన్సిల్స్ జస్ట్ 40 రూపీస్. బ్లెండింగ్ స్టంప్స్ ఓన్లీ 50 రూపీస్. నైఫ్ జస్ట్ 40 రూపీస్. ఈ ఎరేజర్ ప్రైస్ చెప్పలేదు కాదు. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో అయితే 375 రూపీస్ నడుస్తుంది. నేను ఇది 470 450 రూపీస్కి ఏమో తీసుకున్నట్టు నాకు తెలిసి. అండ్ వీటన్ని లింక్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. అండ్ తక్కువ ప్రైస్కి ఎట్లా రావాలి అనేది కావాలి అంటే, తక్కువ ప్రైస్కి అంటే కూడా మా అంటే ఒక 10-20 రూపీస్ తక్కువ ఉంటుంది. అండ్ అది ఎట్లా రావాలి అని అనుకుంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను చెప్తాను. అండ్ మన డే 21 డేస్ ఛాలెంజ్ లో ఇది డే 1 టూల్స్ కంప్లీట్ గా నేర్చుకున్నారని నేను అనుకుంటున్నా. ఇవన్నీ తెచ్చి రెడీ పెట్టుకోవడానికి నేను మీకు కన్ఫామ్ గా ఒక 2 days or 3 days టైం ఇస్తాను. సెకండ్ వీడియో గ్యాప్ ఉంటుంది. అండ్ ఇప్పుడే స్టార్ట్ చేయను, నేను ఆల్రెడీ ఈ టైం టేబుల్ అనేది మెన్షన్ చేసిన. ఇగో స్టార్ట్ ఎప్పుడు వస్తుంది మనకు, థర్డ్ ఆర్ ఫోర్త్, ఎప్పుడో థర్డ్ ఆర్ ఫోర్త్ లో మనకు స్టార్ట్ వస్తుంది. అండ్ చూసుకో, 3 or 4 వీడియోస్, ఇంకో 2 వీడియోస్ తర్వాత మనం వర్క్ అనేది స్టార్ట్ చేస్తాము. అప్పటిదాకా నువ్వు ఇవి తీసి రెడీ పెట్టుకో, ఓకే? సో ఇంతవరకు చూసినావు కదా, నీకు ఏమైనా డౌట్స్ ఉంటే కన్ఫర్మ్గా నాకు మెసేజ్ చేసి అడుగు. పర్సనల్గా అడిగినా సరే నేను క్లియర్ చేస్తా, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినా సరే నేను క్లియర్ చేస్తా, కంపల్సరీ క్లియర్ చేస్తా. అండ్ ఈ వీడియోని ఇంకా ఎవరికైనా ఫ్యూచర్ ఆర్టిస్ట్కి షేర్ చేయాలనిపిస్తే నువ్వు వాళ్ళకి కూడా షేర్ చేయి, హెల్ప్ అవుతుంది కదా వాళ్ళకి ఈ వీడియో. డెఫినెట్లీ 21 డేస్లో నేను ఇక్కడ వరకు తీసుకొస్తా అనే ఛాలెంజ్లో మాట నిలబెట్టుకుంటా, ఇక్కడ వరకు నేను తీసుకొస్తా. అండ్ సో కన్ఫామ్గా నీకు అప్డేట్ కావాలి అంటే ఇన్స్టాగ్రామ్లో అప్పుడప్పుడు చెక్ చేస్తుండో, అక్కడ నీకు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వని చెప్పట్లేదు, సబ్స్క్రైబ్ చేయాలని నేను అడగట్లేదు. అండ్ నీకు నా వర్క్ నచ్చితేనే నువ్వు అది చెయ్యాలి, నీ ఇష్టం ఉంటేనే అది చెయ్యాలి. నేను అడుక్కోవడం అట్లాంటివి అని కాదు, కానీ ఇది యాటిట్యూడ్ అని కాదు. కానీ నా ఇంటెన్షన్ ఏంటి అంటే, అడుక్కోవడం కంటే నీకు నచ్చి నువ్వు నాకు క్రెడిట్ లాగా, నీకు నచ్చి నువ్వు నాకు సపోర్ట్ చేస్తేనే అది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నీకు అప్డేట్స్ కావాలి అంటే ఇన్స్టాగ్రామ్లో పక్కా అప్డేట్స్ ఉంటాయి. అప్పుడప్పుడు వెళ్ళి పేజ్ విజిట్ చేస్తుండే పేజ్ని, అప్పుడప్పుడు డెఫినెట్లీ నీకు అక్కడ అప్డేట్స్ వస్తాయి. సో ఇది మన ఫస్ట్ వీడియో, సక్సెస్ఫుల్గా క్లియర్ చేసుకున్నాం. Thank you.